అదనంగా హైదరాబాద్ నగరంలో చినుకు పడితే చాలు చిత్తడిగా మారుతున్నటువంటి పరిస్థితి రోడ్లన్నీ దాదాపు ట్రాఫిక్ జామ్లతో కూడా ఏదైతే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అలాగే ఎక్కడ చెత్త అక్కడే పేరుకుపోతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా అందరిలో ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఏమైంది ఈ మహానగరానికి, ఏమైంది నగరానికి అనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి. సురేష్, దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడుస్తుంది. 20 నెలల కాలంలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అనేది కూడా తగ్గుతూ వస్తున్నటువంటి సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. నెల ఒక పూర్తిగా హైదరాబాద్కు సంబంధించి బ్రాండ్ ఇమేజ్ తగ్గుతూ వస్తున్నటువంటి నేపథ్యంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో విశ్వనగరంగా పేరొందినటువంటి హైదరాబాద్ నగరంలో అడుగడుగున రక్షణ వ్యవస్థ కావచ్చు, అడుగడుగున శాంతి భద్రతల వ్యవస్థ కావచ్చు, అడుగడుగున స్వచ్ఛ హైదరాబాద్ను ఏర్పాటు చేసే లక్ష్యంగా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, నాటి మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ కావచ్చు, అంతేకాకుండా హోంశాఖ కూడా అదే రీతిలో పనిచేసింది. కానీ 20 నెలల కాంగ్రెస్ పాలనలో పూర్తిగా హైదరాబాద్లో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోతుంది, ఎక్కడికక్కడ వాటర్ లాగింగ్స్ జరుగుతూ ఉన్నాయి, పూర్తిగా డ్రైనేజ్ వ్యవస్థ కూడా కుప్పకూలినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా వచ్చినటువంటి కంపెనీలు కూడా ఈ హైదరాబాద్ను చూసి ఇక్కడ మేము పెట్టుబడులు పెట్టలేము, ఇక్కడ మేము కంపెనీలు పెట్టలేమంటూ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి సందర్భాలు మనకు హైదరాబాద్ వ్యాప్తంగా కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా హైదరాబాద్లో చెత్తకు సంబంధించినటువంటి అంశంలో కూడా గత 5-6 నెలల నుంచి కూడా చెత్త సేకరణ అనేది ఎక్కడ కూడా జరగట్లేదు. పూర్తిగా గ్యార్బేజ్లు ఏవైతే ఉన్నాయో గ్యార్బేజ్ పాయింట్లకు పూర్తిగా ఎక్కడ పడితే అక్కడ డంప్ చేస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. వాటిని ఎత్తుకుపోయేటువంటి మున్సిపల్కి సంబంధించినటువంటి సిబ్బంది కూడా దాంట్లో శానిటేషన్ సిబ్బంది కూడా పనిచేయట్లేదు. ఈరోజు ఒక సంస్థకు సంబంధించినటువంటి ఆ మున్సిపల్కు సంబంధించినటువంటి అధికారులు ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో తమ జీతాలు సక్రమంగా రావట్లేదు, తమ జీతాలు పెంచాలంటూ కూడా వాళ్ళు సమ్మెకు దిగటంతో, వాళ్ళు ఉద్యోగులు ఆందోళనకు దిగటంతో పూర్తిగా చెత్త సేకరణ కూడా అయిపోయింది. రోజువారీగా హైదరాబాద్లో 8,600 టన్నుల నుంచి మొదలుకొని 9,000 టన్నుల వరకు పూర్తి స్థాయిలో ఆ చెత్త సేకరణ అనేది జరగాలి. కానీ రోడ్లపైన వేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ హైదరాబాద్ నగరం కంపు కొడుతున్నటువంటి సందర్భం. ఇక వర్షాకాలం వచ్చిందంటే చాలు హైదరాబాదు వణికిపోతా ఉంది. ప్రజలంతా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడికక్కడ చెరువులను తలపిస్తున్నటువంటి కాలనీలు కావచ్చు, నదులను తలపిస్తున్నటువంటి రహదారులు కావచ్చు, వీటిని కనీసం క్లియర్ చేసేటువంటి పని అటు హైడ్రా సిబ్బంది కావచ్చు, జిహెచ్ఎంసీ సిబ్బంది కావచ్చు, జలమండలి అధికారులు కావచ్చు, లేదంటే పూర్తిగా పోలీసు ట్రాఫిక్ వ్యవస్థ కూడా విపరీతంగా పెరిగిపోతుంది. వర్షం పడిన గంటలోపే విపరీతమైనటువంటి ట్రాఫిక్, గంట వర్షానికి 4-5 గంటల ట్రాఫిక్ అనేది హైదరాబాద్లో ఏర్పడుతుంది. ఇంటికి చేరాలంటే మిడ్ నైట్ చేరాల్సి వస్తుంది. ఉదయాన్నే మళ్ళీ ఆఫీసులోకి వెళ్ళేటువంటి సందర్భం. అంతా ఒక్కసారిగా రోడ్లపైకి రావడంతో దాని ట్రాఫిక్ మేనేజ్మెంట్ కూడా పూర్తిగా విస్మరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అటు విద్యుత్ ప్రమాదాలు హైదరాబాద్లో ఎక్కువ జరుగుతూ ఉన్నాయి, అగ్ని ప్రమాదాలు ఎక్కువ మొత్తంలో జరుగుతూ ఉన్నాయి. దీనిపైన కనీసం రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు, కనీసం సమీక్షలు జరపటం లేదు. మున్సిపల్ శాఖ మంత్రిగా తానే ఉన్నారు, హోంమంత్రిగా తానే ఉన్నారు, ముఖ్యమంత్రిగా తానే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్కు సంబంధించి ఎక్కడికక్కడ ఇబ్బందులు ఎదురవుతా ఉన్నా కానీ కనీసం పట్టించుకున్నటువంటి హైదరాబాద్ జిల్లా మంత్రిగా కూడా పొన్నం ప్రభాకర్ దీనిపైన విఫలమయ్యారని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇటీవల జరిగినటువంటి విద్యుత్ ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో దాదాపు 8-9 మంది చనిపోయారంటే హైదరాబాద్లో పరిస్థితి ఏ విధంగా ఉందో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. విద్యుత్ శాఖ కూడా పూర్తిగా దీనిపైన విఫలం చెందింది. ఎక్కడికక్కడ గాలి దుమారం వచ్చినటువంటి సందర్భంలో పూర్తిగా కరెంటు వైర్లని కూడా డీలా పడిపోయి జారిపోయినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. వాటిని మరమ్మతులు కూడా చేసేటువంటి అవకాశాలు అయితే కనిపించట్లేదు. అటు పాత భవనాలు కూడా కూల్చేటువంటి అవకాశాలు లేకపోవడంతో జిహెచ్ఎంసీ అధికారులు దానిపైన పట్టించుకున్నటువంటి దాఖలాలు అయితే మనకు కనిపించట్లేదు. ఓవైపు చెత్త, మరోవైపు వరద నీళ్లతో హైదరాబాద్ కొట్టుమిట్టాడుతున్నటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. వచ్చినటువంటి కంపెనీలు కూడా వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కూడా దానిపైన ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. ఒక కేయామ్స్ అనే కంపెనీ చాలా కష్టపడి దాన్ని దాదాపు 10 సంవత్సరాలలో కేవలం 9 సంవత్సరాలు ఆ కంపెనీ తీసుకురావడానికి నానా కృషి చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అది కూడా కాస్త గుజరాత్కు వెళ్ళిపోయినటువంటి సందర్భాలు మనకు కనిపిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు హత్యలు, ఆత్మహత్యలు, వరదలు, చెత్తా చెదారంతో పూర్తిగా హైదరాబాద్ ట్రాఫిక్ స్తంభించిపోతా ఉంది. ఎక్కడికక్కడ ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్లుగా ఇటు మొద్దు నిద్ర వీడితే తప్ప ఈ వచ్చేటువంటి రాబోయేటువంటి రోజుల్లో కూడా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కూడా మరింత తగ్గేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందనేది మాత్రం మనం వేచి చూడాలి. రాష్ట్ర ప్రజల నుంచి కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకత హైదరాబాద్ నుంచి కూడా వ్యక్తమవుతున్నట్టుగా మనం అయితే అర్థం చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.